సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సినీ బృందం ఆయనతో పలు కీలక అంశాలు చర్చించారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇక బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండవని తేల్చి చెప్పేశారు. ఒకవైపు పరస్పర సహకారం అంటూనే టికెట్ల రేట్ల పెంపుకు ససేమేరా అంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఇది సినీ పరిశ్రమకు షాక్గా భావిస్తున్నారా? పక్క రాష్ట్రంలో లేని నిబంధనలు విధించడంతో చిత్రసీమకు నష్టం కలుగుతుందా? సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సినీ బృందం ఆయనతో పలు కీలక అంశాలు చర్చించారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సీరియస్గా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని తెలిపారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటుందనే భరోసానిచ్చారు. తెలంగాణ రైజింగ్లో సినీ ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కోరారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపాలని కోరారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ సినీ రంగం సహకరించాలని సూచించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తనని కలిసిన సినీ పెద్దలకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని రేవంత్ తెలిపారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్గా తీసుకుందని మరోసారి స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎంతో పాటు అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సందర్భంగా యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ హైదరాబాద్లో కూడా ఉండాలని, ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే అందుకు సాధ్యమవుతుందని హీరో నాగార్జున తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, ఇందులో ప్రభుత్వాల సాయం కూడా అవసరముందని అన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమాకు రాజధానిగా ఎదగాలనేది మా కోరిక అని సీఎంతో చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకముందని అన్నారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ కోరిక అంటూ సీఎంతో నిర్మాత దగ్గుబాటి సురేష్ చెప్పారు. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందని గుర్తు చేశారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలని అన్నారు. మరి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని త్రివిక్రమ్ తెలిపారు. సినీ పెద్దలు అందరూ చెప్పిన మాటలు విన్న సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రభుత్వానికి కొంత సాయం అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు మాట్లాడిన విషయాలను ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు వెల్లడించారు. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఎఫ్డీసీ చైర్మన్గా తాను ముందుండి ఈ తతంగాన్ని నడిపించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని, తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగులు జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. డ్రగ్స్ విషయంలో కూడా సినీ పరిశ్రమ ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారని, నటీనటులతో డ్రగ్స్ నిర్మూలనపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని, అపోహలు ఉన్నాయని, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అలాంటి చర్చకు దారితీస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక నుంచి తెలంగాణలో ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కలిసి పనిచేస్తాయని దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీ, ఎఫ్డీసీ, ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సమావేశం ఉంటుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన, తెలంగాణ బ్రాండ్ను పెంచేందుకు ఇండస్ట్రీ తరపున తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు అనేది చాలా చిన్న విషయమని చెప్పుకొచ్చారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలపై వినతి పత్రం ఇస్తామని తెలిపారు. సంక్రాంతి సినిమాలకు టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు ముఖ్యం కాదన్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఇచ్చారని, దాన్ని తాము రీచ్ కావాలి అని అన్నారు. పోలీసుల నుంచి సహకారం ఉంటుందని చెప్పారన్నారు. తెలంగాణ బ్రాండ్ను పెంచాలని, అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగులు చేసుకునేలా చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. చూడాలి మరి ఇక నుంచి సినీ పరిశ్రమ, ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందో.